హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గృహలక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ వ్లాగ్ అండి. వ్లాగ్లోకి వెళ్ళే ముందు చిన్న విషయం, నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేసింటే కనుక మీకు కనుక మా ఇంటి వ్లాగ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది, అదేవిధంగా చిన్న కామెంట్ అనేది నాకు పెద్ద మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వ్లాగులు తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి చిన్న లైక్ ఇవ్వటం, కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ఇంకా వ్లాగ్లోకి వెళ్తే ఉదయాన్నే ఫస్ట్ మొక్కలకైతే వాటరింగ్ చేస్తున్నా అండి. ఎండల కాలం కదా, 2 రోజులకి అంతా డ్రైగా అయిపోతుంది. నేనేం చేస్తాను అంటే బియ్యం కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు ఎప్పుడు పోస్తూ ఉంటాను. కానీ పైన ఆకులకు ఉంటాయి కదా, అవి కూడా కొంచెం బాగా ఫ్రెష్గా అనిపించాలి అంటే కొంచెం పైన వాటరింగ్ చేస్తే బాగా అనిపిస్తాయి. ఏది ఏమైనా మనం ఎంత వాటరింగ్ చేసినా వర్షం నీటిలో తడిసినంత బాగా అయితే ఉండవు. కానీ ఇంకా మనం కొంచెం 2 రోజులకోసారి బాగా వాటరింగ్ చేస్తుంటే బాగుంటాయి చూడముచ్చటగా. ఇంట్లో కూడా చిన్న చిన్న మొక్కలు పెట్టుకోవటం అనేది మనకి డెకరేషన్ పర్పస్కే కాకుండా అవి మనకి ఒక ఆరోగ్యానికి పెట్టుబడి లాంటిదండి. ఉదయాన్నే లేచి ఇంట్లో పచ్చని మొక్కలు చూస్తే కనుక మనసుకి ఎంత ప్రశాంతతగా ఉంటుంది. ఎంత టెన్షన్ ఉన్నా కానీ ఆ టెన్షన్, స్ట్రెస్ అంతా కూడా తగ్గుతూ ఉంటుంది. అందుకే ప్రతి ఇంట్లో కనీసం ఒక తులసి మొక్క, లేదంటే అలోవెరా, లేదంటే మనీ ప్లాంట్ అయినా ఉండాలని పెద్దలు చెప్తుంటారు. వీలైతే ఎక్కువ మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది. నేనైతే చిన్న చిన్న మొక్కలు, అదేవిధంగా కొన్ని ఎయిర్ ప్యూరిఫైర్ మొక్కలు కూడా పెంచుకుంటాను. కొంచెం మనీ ప్లాంట్స్ ఇటు పక్క, ఇంకా ఇంకో బాల్కనీలో ఇంకో సైడు, ఇంకా ముందు పక్క కొన్ని అలా అయితే ఉంటాయి. ఏదైతే మనీ ప్లాంట్ అండి, కొంచెం ఆకులు పెద్దగా వచ్చినాయి. అంటే కొంచెం మనం ఎప్పుడైనా మంచిగా దీనికి టీ పొడి అలాంటిది వేసామనుకో, అప్పుడు ఎక్కువగా వెడల్పుగా ఆకులు పెరుగుతాయి. ఇంకా మనకి విలేజ్లలో అయితే కోకోనట్ చెట్లకి ఎక్కువగా మనీ ప్లాంట్లు పెద్దగా ఎక్కువ వెడల్పుగా ఉంటాయి ఆకులు. ఇంకా మనకి కుండీలలో అంత ఎత్తు పెరగవు కదా. ఇంక ఇదైతే మాకు బాల్కనీ అనేది చిన్నగా ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడంటే ప్లేస్, ఇప్పుడు కిచెన్లో కిటికీ ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా అంట్లు కడిగింటాం కదా, ఆ అంట్లు కడిగినవన్నీ స్టాండ్లో వేసి ఇటు సైడ్ ఆరనీకి పెట్టేస్తాము. ఇంకేమన్నా అంటే ఇప్పుడు సోపులు అలాంటివి ఉంటాయి, అంటే అంట్లు క్లీన్ చేసుకోవడానికి మనం సోప్ అవి ఉపయోగిస్తాం కదా, అవి అలా స్క్రబ్బరు, ఇంకా వైపరు అలాంటివి ఏమైనా చిన్న క్లాతులు, చిన్న చిన్న నాప్కిన్స్, ఇంకా బట్టలు ఏమైనా ఆరేస్తే కొంచెం చిన్న చిన్న బట్టలు, అంటే ఇప్పుడు మనం ఇన్నర్ వేర్స్ కానీ బ్లౌజులు కానీ ఇలాంటివి ఏమైనా ఆరేయడానికి చిన్న తీగలు అయితే కట్టేశాను. అట్లా అటు సైడ్ అనమాట. ఇంకా తర్వాత పూజ చేయడానికి వచ్చాను. మొక్కలు వాటరింగ్ వేసిన తర్వాత ప్రతిరోజు నిత్య పూజ అయితే చేసుకుంటూ ఉంటాం ఇంట్లో. దాదాపుగా ఉదయం పూట అయితే నేనే పూజ చేస్తూ ఉంటాను. ఈవినింగ్ అయితే మా అత్తగారు అయితే చేస్తుంది. ఇంకా నేను ఉన్న పువ్వులు ఏమన్నా మా మామగారు ఏమన్నా కోసుకొచ్చి ఉంటారు కదా, అవి కానీ లేదంటే ఎప్పుడైనా కొని కానీ అలా అయితే పువ్వులు ఉంటాయి కదా, ఆ పువ్వులన్నీ అలంకరించేసి చక్కగా ప్రశాంతంగా పూజ చేసుకొని ఆ తర్వాత ఏమన్నా కొంచెం రామకోట అలా రాసుకుంటాను. ఇంకా చిన్న చిన్న ముగ్గులు అయితే వేసాను ఇవాళ. అదే పిండి ముగ్గులు అయితే వేసానండి. అదైతే ఆరిన తర్వాత బాగా తెల్లగా అవుతుంది. ఆరకముందు కొంచెం మనకు అట్లా కనిపిస్తుంది, కానీ ఆరిన తర్వాత బాగా తెల్లగా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా పిండి ముగ్గు కానీ లేదంటే ముగ్గు పిండితో కానీ వేస్తుంటే ఇది ఆరిన తర్వాత ఇలా తెల్లగా కనిపిస్తుంది, బాగుంటుంది చూడటానికి. అందుకని అలా చిన్న చిన్న ముగ్గులు అయితే దేవుడి దగ్గర పెట్టుకుంటున్నాను. ప్రతిరోజు మనం కొద్దిసేపు అయినా పూజ చేయటం వల్ల మన మనసుకి ఎంతో ప్రశాంతత ఉంటుందండి. ఇంకా తర్వాత కిచెన్లోకి వచ్చాను టిఫిన్ చేయడానికి. టిఫిన్ ఏం చేస్తామనుకున్నా అంటే, అంతకుముందు పెసరట్టు చేద్దాము అని నైట్ అనుకున్నాను, కానీ పెసరబ్యాలు నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకని ఉదయాన్నే ఇన్స్టెంట్ దోశ చేద్దాంలే అని బొంబాయి రవ్వ, అది సుజీ రవ్వ అంటారు కదా, సుజీ రవ్వలో కొంచెం మజ్జిగ కానీ పెరుగు కానీ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే కొంచెం పెరుగు ఉంటే దాంట్లో కొంచెం నీళ్ళు వేసేసి అందులో వేసేసాను. 2 గ్లాసులు తీసుకున్నాను. క్వాంటిటీ అంటే ఏం లేదు, మనకి ఎంతవరకు అవసరమో అంత అనమాట. కొంచెం మజ్జిగ అయితే వేసేసాను, పెరుగు కలిపి. ఇంకా తర్వాత చట్నీ కానీ టమాటా చట్నీ చేద్దాం ఇందులో కానీ కొంచెం ఆయిల్ వేసి కడాయిలో కొంచెం మినపప్పు, శనగపప్పు అందులో వేసాను. అది కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇంకా మనం పోపు గింజలు కొంచెం వేసేసి ఆ తర్వాత కట్ చేసుకున్న టమాటాలు ఇందులో వేసుకోవాలి. టమాటాలకైతే ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను. మీడియం సైజు ఉండేవి ఒక 6 టమాటాలు అయితే తీసుకున్నాను. అవి కట్ చేసి ఇందులో వేసేసాను. తర్వాత ఇందులోకి ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఒక 10 దాకా వేసాను. కొంచెం పులుపు ఉంటాయి కదా, ఎండుమిర్చి కొంచెం 10 వరకు వేసుకుంటే ఆ కారం అంటే తినేదాన్ని బట్టి, మేము కొంచెం కారంగా తింటాం కాబట్టి 10 మిరపకాయలు వేసాను. ఇంకా తర్వాత కొంచెం పసుపు వేసాను. ఇంకా కొత్తిమీర ఉన్నా కొంచెం వేసుకోవచ్చండి ఇందులో, అంటే ఇవి మగ్గిన తర్వాత కొంచెం వేసుకున్న బాగానే ఉంటుంది. ఇంకా కొత్తిమీర అయితే లేదు, ఇవి మగ్గనీకి పెట్టేసాను అనమాట. ఇంకా ఇందులో అయితే సాల్ట్ మళ్ళీ వేసేస్తాను, ముందు వేయను. ఇంకా మూత పెట్టేసి కొంచెం పైన నీళ్ళు పోసాను అనమాట. ఎప్పుడైనా మనం పల్చటి కడాయిలో కనుక ఇలాంటివి ఏమైనా చట్నీలకు మగ్గబెడుతుంటే పైన నీళ్ళు వేస్తే ఆవిరికి అనేది అవి మాడిపోకుండా మనం చూసుకోవాల్సిన పనిలే, అవి ఉడుకుతాయి అనమాట. తర్వాత ఇంకా ఏం చేస్తున్నా అంటే రొట్టె చేస్తున్నాను అనమాట.
రొట్టె చేస్తామని ఎందుకు అనుకున్నా అంటే మా వారు ఇట్లా దోశ చేస్తున్నా అని చెప్తే బయటికి వెళ్ళే పనింది, లేట్ అవుతుంది మధ్యాహ్నం రావడానికి. ఆ దోశ తిని నేను ఉండలేనంతసేపు, రొట్టె కావాలంటే సర్లేనే అవి పక్కన పెట్టేసి ఇంకా రొట్టె చేస్తున్నాను అనమాట. రొట్టె చేస్తుంటే ఏం జరిగిందంటే రొట్టె పిండి అనుకొని నీళ్ళల్లో గోధుమ పిండి వేసాను హడావుడిలో అనమాట. మా వారు తొందరగా వెళ్ళాలి అంటే అట్లుంటుంది అనమాట. ఒక్కోసారి హడావుడిలో తిరగాసి పనులు చేస్తుంటాం. ఆ టిఫిన్లు రెండు ఒకే దగ్గర ఉంటాయి. మా అత్తయ్య గోధుమ పిండి అలాగే జొన్న పిండి రెండు జల్లించి ఒకే చాటు పెట్టేసింది. నేను బై మిస్టేక్ పొరపాటు పడి తొందరగా నీళ్ళల్లో గోధుమ పిండి వేసేసాను. ఇంకా అదంతా మళ్ళీ తీసేసి మళ్ళీ జొన్న పిండి అందులో వేస్తున్నాను అనమాట. ఉదయం పూట ఒక్కోసారి హడావుడి పడి ఇలా తిరగాసి పనులు చేస్తూ ఉంటాము. ఇంకా తర్వాత ఆ పిండి అంతా పక్కన పెట్టేశాను కలపల. మళ్ళీ అలా ఇంకా ఈవినింగ్కి ఉపయోగపడుతుంది కదా గోధుమ పిండి అని వేడి నీళ్ళలో వేసి కలిపినా ఏం కాదండి, గోధుమ పిండి బాగానే ఉంటుంది, ఇంకా మెత్తగా అవుతాయి అనమాట చపాతీలు. తర్వాత ఇంకా గోధుమ పిండి పక్కన పెట్టేసి అది కలపను కూడా కలపలేదనమాట. ఇంకా జొన్న పిండి వేడి నీళ్ళలో వేసేసి అది అదిం పెట్టేసి ఇంకా కర్రీ కావాలి కదా జొన్న రొట్టెలకి, అందుకని కొంచెం ఒక 2 ఆనియన్ కట్ చేసి తాలింపు అదే ఆయిల్లో వేసేసాను అనమాట. ఎందుకంటే ఎగ్ కర్రీ అనే చేద్దామని. మరీ కర్రీ ఏం లేకుండా తినబుద్ధి కాదు కదా. మళ్ళీ మా మామయ్య అయితే కర్రీ ఏం లేకపోయినా కొంచెమైనా కారం పొడి అలాంటిది పెట్టి కొంచెం పెరుగు వేసినా తింటారు. కానీ మా వారికి అయితే ఏదో ఒకటి కర్రీ అయితే ఉండాలి. అందుకని కొంచెం ఎగ్ కర్రీ అయితే తొందరగా అవుతుంది కదా, అందుకని ఎగ్ కర్రీ అయితే చేశాను. ఇంకా ఆనియన్ వేసేసి దాంట్లో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం పసుపు, ఉప్పు అవి వేసేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇంకా ఆడావుడి అనమాట ఉదయం పరిగిన అనమాట. తొందరగా పోవాలి అంటుంటే ఎప్పుడైనా తొందరగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఇంకా లేట్ అవుతుంది. మనం హడావుడి చేసామనుకో అది ఏదోటి కింద పట్టం మీద పట్టం అలా జరుగుతూ ఉంటుంది అనమాట. నిన్నైతే నాకు అన్నీ అలానే జరిగినాయి అనమాట. ఇంకా ఒక పక్కన రొట్టె పిండికి పక్కన పెట్టేశాను, ఇంకో పక్కన ఎగ్గు కర్రీ చేస్తున్నాను, ఒక పక్క టమాటా చట్నీకి అవి మగ్గించి పక్కన పెట్టేశాను, ఇంకో పక్క ఇంకా ఇన్స్టెంట్ దోశకి రవ్వ నానబెట్టేసి పక్కన పెట్టేశాను. రవ్వ ఎంత బాగా నానితే మనకి దోశలు అనేది ఇన్స్టెంట్ దోశ అంత బాగా వస్తుంది అనమాట. అందుకని నానబెట్టేసి పక్కన పెట్టేశాను. అందులో ఇంకొంచెం వాటర్ వేసి కలిపి పక్కన పెట్టేశాను అనమాట. ఇంక ఇవైతే ఎగ్స్ తీసుకున్నాను. అదే ఎగ్ కూడా ఒకసారి మొత్తం కలిపేసి బీట్ చేసి వేస్తే కనుక బాగా వస్తుంది కర్రీ అని అందులో వేసేసి డైరెక్ట్ అందులో వేయకుండా గిన్నెలోకి వేసి ఇందులో వేస్తున్నాను అనమాట. ఇదిగోండి కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను. ఇంకా కారం అయితే వేయలేదు, ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కారం ఎక్కువగా ఉన్నాయన్నమాట, ఇంకా సరిపోతుంది అందుకని. ఇంకా అది ఇందులో వేసేసాను. ఇంకా సిమ్లో పెట్టేస్తే కొంచెం బాగా వెంటనే కదిలించకుండా ఉంచితే అలాగే కొంచెం పెద్ద పెద్ద పీసులు లాగా ఉంటే బాగుంటుంది. అందుకని కదిలించకుండా సిమ్లో పెట్టి ఉడికించి పక్కన పెడుతున్నాను. ఇంకా తర్వాత కొంచెం అయిన తర్వాత దాన్ని పీసెస్ లాగా కట్ చేసి పైది కిందిది పైకి కలిపేసి ఇంకో పక్క రొట్టె పెన్నెం కూడా పెట్టేసాను చూడండి. అట్లా ఉంటుంది. ఇంకా రొట్టె చేద్దామని వచ్చాను, అది మళ్ళీ ఎక్కడ మాడిపోతుందో కర్రీ అని కర్రీ దగ్గరికి వెళ్ళానమాట. రొట్టె చేయడానికి అన్నీ అరేంజ్ చేసేసాను. అది పీట పెట్టుకున్నాను, కింద పీటకైతే కాలు పోయిందనమాట ఒకటి దానికి. అందుకే ఈ మధ్య ఎక్కువగా కూడా నేను ఏం చేస్తున్నాను అంటే బండపైనే చేస్తున్నాను. ఇంకా బండపైన చేస్తే 2 రొట్టెలే కదా, మళ్ళీ ఆ బండంతా తుడుచుకోవాలా ఎందుకు అనేసి ఇంకా పీట పెట్టేశాను అనమాట. 2 రొట్టెలు కాదులే 4 రొట్టెలు చేశాను. ఇంకా చేస్తూ మళ్ళీ ఇంకా మా మామయ్యకి మా అత్తయ్యకి కూడా ఒకటి చేస్తే సరిపోతుంది కదా అన్నట్టుగా. ఇంకా ఎందుకంటే మా మామయ్య కూడా ఎక్కువగా దోశలు ఇలాంటి వాటికన్నా రొట్టె అంటేనే ఇష్టపడతాడు. ఎందుకు ఇంకా వాళ్ళకు కూడా చేద్దామని కొంచెం ఎక్కువగానే కలిపాను. ఎలానూ చేస్తున్నాను కదా అని ఇంకో పక్క కర్రీ మాడిపోద్దేమో అది చూసుకుంటూ ఇంకా రొట్టె చూసుకుంటూ అట్లా రొట్టె పెన్నం కాలిపోతుంటే కొంచెం ఆఫ్ చేశాను, మధ్యలో మళ్ళీ వెలిగించాను అనమాట. అట్లా ఉంటుంది హడావుడి పనులు. ఇంకా రొట్టె అయితే చిన్నగా చేసేస్తున్నాను. ఇంకా మనకి ఎప్పుడైనా టిఫిన్కి ప్లానింగ్ లేదంటే అది ఫ్లాప్ అయ్యి ఇలానే ఉంటుంది. నేనేమో పెసరట్టు వేద్దాంలే అనుకున్నాను. ఆ పెసరపాలు నానేసింటే ఇంత పని లేకుండు. ఉదయాన్నే ఎర్లీగా లేసేసి పిండి పట్టేసి అందరికీ పెసరట్టు వేసి ఇచ్చిందును. ఇంక ఇన్స్టెంట్ దోశ అంటే ఇంకా మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా మా వారు ఇంకా అది వద్దులే నాకు రొట్టె చేయన్నాడు అనమాట. ఇట్లా ఉంటుంది. అందుకని 2 టిఫిన్లు అనమాట. ఉదయాన్నే అందరికీ రొట్టె చేసేసింటే సరిపో. మళ్ళీ నేనేమంటే పిల్లలకి దోశ అని చెప్పాను కదా ముందు రోజు అన్నట్టుగా, ఇంకా సర్లే పిల్లలకి దోశ వేసిస్తే బాగుంటుంది కదా అని అది రెడీ చేశాను. ఇది కూడా చూడండి హడావుడిగా చాలాకు కింద పట్టము, గెరటె కింద పట్టము, ఇంకా అట్లా మనం తొందర చేస్తే అట్లా ఉంటుంది. రొట్టెలు అయితే బాగానే చేసేసానులే, కానీ ఎంత ఫాస్ట్ చేసేసినా రొట్టెలు అయితే బాగానే పొంగుతాయి, బాగానే వస్తాయండి. వెన్నీళ్ళలో వేసి కలుపుతాను కదా, అందుకని చాలా బాగా వస్తాయి, బాగా పొంగుతాయి కూడా. ఇంకా కాలనీకే కొంచెం టైం, చేయడానికి కొంచెం ఈజీనే, రొట్టె కాలటం కొంచెం టైం పడుతుంది. మనం అటు ఇటు జరుపుకుంటూ కాల్చుకోవాలి నెమ్మదిగా. హైలో పెట్టి మధ్యలోనే అట్లానే ఉంచామనుకో ఎక్కువగా మాడిపోద్ది అనమాట. మా పెన్నెం ఏమంటే చాలా రోజులది, అందుకే ఎక్కువ కాలి మధ్యలో అనేది పల్చగా అయిపోయింది. ఇంకా కొత్త పెన్నెం అయితే తీసుకోవాలి. ఇంకొక రొట్టె చేశాను, ఇది ఒక కర్రీ అయింది. ఇంకా మా వారికి పెట్టేశాను అనమాట. ఒకటి చేసి ఇచ్చేస్తే అది తినేలోపు ఇంకోటి కాల్చొచ్చు. అలా 2 అయితే తింటారు మా వారు.
ఉదయం పూటైనా ఈవినింగ్ అయినా కంపల్సరీగా 2 తింటారు. 2 లేదు ఒకటే తిన్నారనుకో కొంచెం పెరుగన్నం అయితే తింటారు. ఇంకా మా మామయ్య కూడా అంతే 2 తింటారు ఉదయం పూటైనా. ఈవినింగ్ అయితే కొంచెం 1:30 అలా 1 కానీ తింటారు. ఇంకా మా వారికి 2 చేసి ఇచ్చేసి ఆ తర్వాత ఇంకా 2టికి పిండి ఉంటే అవి కూడా చెరొకటి మా అత్తయ్యకి ఒకటి మా మామయ్యకి ఒకటి చేసి ఇచ్చాను. వాళ్ళు ఇంకా ఏం కర్రీ అంటే మొత్తం మా వారికి ఎగ్ కర్రీ వేసేసాను కదా. ఇంకా వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కాకరకాయ ఉండింది. కాకరకాయ అంత ముందు రోజు బీరకాయ కర్రీ చేశాను, అది కొంచెం ఉండింది. కొంచెం ఏదో చట్నీ కూడా ఉన్నిందనమాట, అవి వేసుకొని తిన్నారు. ఇంకా టమాటో చట్నీ ఇంక ఇవనేది వాళ్ళు తిన్న తర్వాత నిదానం చేశాను. మా పిల్లలు టిఫిన్ తినే టైం అయితే దాదాపుగా 11 అవుతుంది అనమాట. అందుకని నాకు పిల్లలకి చేసేయటానికి హడావుడి ఉండదు. ఉదయం పూట మధ్యాహ్నం పూట అట్లా ఈవినింగ్ హడావుడి ఎవరి కోసం అంటే మెయిన్గా మా మామయ్య కోసం. మా వారు ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటేనే హడావుడి పెడతాడు, కానీ తొందరగా లేదు అంటే నిదానంగా తింటారు. మా మామయ్య మరీ టయానికి తినాలన్నమాట. ఎందుకు ఆయనకు అలవాటు ఫస్ట్ నుంచి ఒక మధ్యాహ్నం అల్లా అరిస్తే చాలు, ఇంకా అట్లా టైం అనమాట గుర్తు, ఆయనకి టైం గుర్తు వచ్చినా లేకున్నా అల్లా అరిస్తే చాలు ఇంక ఒకటి అయింది అన్నట్టు. అప్పుడు మధ్యాహ్నం తింటారు. ఉదయం కూడా అంతే, ఇంకా తొందరగా 9 కల్లా తినేసి ఉండాలి. ఎప్పుడన్నా రాగి జావ తాగితే కనుక ఉంటాడు, రాగి జావ తాగని రోజు మాత్రం ఇంకా 9 లోపు తినేసేయాల. దాదాపుగా 8 నుంచే మొదలు పెట్టింటాడు అయిందని. ఇంకా మేము మామూలుగా స్కూల్కి వెళ్ళే టైము అంటే పిల్లలు కాలేజీ కానీ ఇంకా నేను స్కూల్కి వెళ్ళే టైంలో అయితే కనుక అన్నీ ఉదయాన్నే అయిపోతాయి, కానీ అప్పుడు హడావుడి ఉండదు. ఇంటి దగ్గర ఉంటే నేను నిదానంగా చేస్తూ ఉంటాము అట్లా పనులు, అందుకని అట్లా లేట్ అవుతుంది కాబట్టి ఇంకా హడావుడి పెడుతూ ఉంటాను అనమాట. అట్లా అన్నట్లు సెలవులన్నీ అయిపోతున్నాయి. ఇంకా ఇంతవరకు ఎక్కడికి ఇంట్లోంచి బయటికి కదలలేదు. ఎండకు భయపడి నేనైతే ఎక్కడికి వెళ్ళామన్నా వెళ్ళలేకపోయాను. ఇంకా దాదాపుగా జూన్ 1 నుంచేమో మళ్ళీ ట్రైనింగ్ అన్నారు. అందుకని ఈ 10 రోజులలో ఇంకెక్కడికన్నా వెళ్ళి అయితే రావాలి. ఇంకా ప్లాన్ అయితే వేసుకోలేదు. ఇంకా మా వారు బయట పనులు ఉన్నాయి. ఇది దాదాపుగా మొన్నటి వరకేమో మా చిన్న అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంకా అంతలేకే నాకేమో ఇంకా టైం ఉంది కదా, జూన్ 1 నుంచి ఎక్కడికన్నా వెళ్దాంలే అనుకున్నాం మేము. కొంచెం అంటే ఎండలు తగ్గుతాయి, ఇంకా పిల్లలిద్దరికి కూడా జూలై వరకు అనమాట హాలిడేస్. ఇంకా సర్లే జూన్ 1 నుంచి వెళ్దాం ఎక్కడికన్నా అనుకుంటే ఇంకా మాకు అనుకోకుండా జూన్ 1 నుంచి ఏమో ట్రైనింగ్ అని చెప్పారనమాట మొన్న. ఇంకా ఈ వారంలో ఎక్కడికన్నా వెళ్దాంలే అనుకున్నాను. ఇంకా మా వారికి ఏమో చిన్న చిన్న పనులు ఉన్నాయన్నమాట, అవన్నీ చూసుకొని నెక్స్ట్ వారంలో ఎక్కడికన్నా వెళ్దాంలే అనుకున్నాము. ఇంకా ఎండలు ఏం బీభత్సంగా ఉన్నాయండి. నాకైతే బయటికి వెళ్ళాలంటే భయం అవుతుందనమాట ఎండలకి. అది కాక ఆల్రెడీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రయాణాలు చేసి ప్రతిరోజు ఇంక ఇప్పుడు హాలిడేస్ వస్తే కొంచెం ఇంటి దగ్గర ఉండి ఎంజాయ్ చేద్దాం అన్నట్టుగా ఇంటి దగ్గరే ఉండబోద్ది అవుతుంది, కానీ ఊరికి వెళ్ళాలని అస్సలు అనిపించలేదు. ఊరంటే నాకు పుట్టిల్లు అత్తిల్లు ఒకే ఊరు అనమాట. మా మామయ్యది ఒకే ఊరు. ఇంకా మా మామయ్యకి మా అత్తయ్య అనేది మేనకోడలే అనమాట. అందుకని వాళ్ళిద్దరిది ఒకే ఊరు. ఇంకా మా అమ్మది మా నాన్నది అందరిది ఒకే ఊరు. అట్లా మా హస్బెండ్ది నాది ఒకే ఊరు అవటం వల్ల బంధువులందరూ ఒకే చాటు ఉంటారు. ఏ ఫంక్షన్ వెళ్ళినా ఏది వెళ్ళినా ఒకే ఊరే వెళ్తుంటాము. అట్లా ఊరు వెళ్ళామంటే అసలు ఆ ఊరు వెళ్ళాలనిపించట్లేదు, ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా. అది కాక మా నంద్యాల సైడే అండి ఎక్కువ ఎండలు ఉన్నాయి అంటున్నారు. టెంపరేచర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. అట్లా ఉదయం ఇంట్లో పనులు చేసుకొని ఇంకా కొంచెం అలా ఉండి మళ్ళీ మధ్యాహ్నానికి వంట చేయడం, మళ్ళీ ఈవినింగ్ వంట చేయడం. ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు. అందరికీ ఎందుకు మేము 2 రోజులు వెళ్ళినా కానీ మళ్ళీ మా మామయ్యకి మా అత్తయ్యకి వాళ్ళిద్దరికీ ఇబ్బంది అనమాట. ఎందుకంటే ఎప్పుడన్నా మేము వెళ్ళినామనుకో వాళ్ళిద్దరూ ఏం వండుకోరు పెద్దగా, ఏదో ఒకటి అట్లా. మా అత్తయ్య అయితే ఎక్కువగా ఏం వండుకుండా ఏదో ఒక చట్నీ చేసేసి మా మామయ్యకి ఒక్కడికి అట్లా పెట్టేస్తుంటుంది. అట్లా మాకు కూడా వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళటం అంతగా ఇష్టం నాకు. ఎప్పుడైనా వెళ్ళినా ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తాను. ఆ ఒక్కరోజు వెళ్దామన్నా కానీ అసలు వెళ్ళబుద్ధి కావట్లే. ఇంకా రొట్టె చేసిన తర్వాత ఏం చేస్తున్నా అంటే మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట. రొట్టె పిండి పడి ఉంటుంది కదా, ఇంకా కొంచెం క్లీన్ చేసుకుంటేనే చూడటానికి బాగుంటుంది. అదేవిధంగా మళ్ళీ దోశ వేయాలన్నా బాగుంటుంది కదా అన్నట్టుగా ఎప్పుడైనా అంతే, ఏదైనా చేసినా అంటే వెంటనే క్లీన్ చేసేస్తాను. ఇంకా కొంచెమే కదా రొట్టెలు చేసింది, ఎక్కువ అయితే ఏం పొడి పిండి పడలేదండి, కొంచెం పడింది. ఇంకా మా అత్తయ్య కూడా రొట్టె పెట్టుకోవడానికి వచ్చిందనమాట. ఎందుకంటే ఇంకా వేడివేడి రొట్టెలు తినేయమంటే ఇంకా అత్తయ్యకి ఒకటి మామయ్యకి ఒకటి చెరొకటి పెట్టుకున్నారు. ఇంకా అంతా క్లీన్ చేసిన తర్వాత ఆ తర్వాత నేను ఇన్స్టెంట్ దోశ అయితే వేద్దామని అన్నీ రెడీ చేసుకున్నాను. ఇదిగో మా అత్తయ్య మా మామయ్య తింటున్నారు. మా వారు ఇంకా తినేసి బయటికి వెళ్ళటానికి బయలుదేరారనమాట. ఇంకా మా వారిని పంపించేసి మళ్ళీ ఇంకా దోశ దగ్గరకు వచ్చేసనమాట. దాదాపుగా ఇది 45 మినిట్స్ నానిందండి. మామూలుగా మనకి ఒక హాఫ్ అన్ అవర్ నానితే ఈ రవ్వ అనేది బాగుంటుంది. ఇంకా ఎక్కువ నానే బాగానే ఉంటుంది, కానీ తక్కువ నానకూడదు అనమాట. తక్కువ నానితే బాగుండదు. ఇంకా మొత్తం కూడా మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసేసి ఇంకా మెత్తగా మిక్సీ పట్టి ఇంకా గిన్నెలోకి అయితే వేసేసానండి. ఇదైతే ఎక్కువసేపు మనకి మిక్సీ వేయాల్సిన అవసరం లేదు, కొద్దిగా జస్ట్ ఒక 2 నిమిషాలు అంతే, ఇంకా ఎక్కువ టైం కూడా పట్టదనమాట. అట్లా ఇన్స్టెంట్గా దోశ అయితే వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇంక ఇందులో సరిపడేంత సాల్ట్ వేసాను, మళ్ళీ ఇందులో సోడా ఉప్పు కూడా వేసాను.
కొంచెం సోడా ఉప్పు వేసుకుంటే, ఎందుకంటే కొంచెం మనకి పొంగుతుంది అనమాట. అందుకని కొద్దిగా సోడా ఉప్పు అయితే అవసరం ఇందులోకి. మామూలుగా దోశ బ్యాటర్ మనం నైట్ పట్టి పెట్టుకుంటాం కదా, అందులో అయితే వేయనండి నేను. ఎందుకంటే అందులో ఉన్న గుడ్ బ్యాక్టీరియా పోతుంది సోడా ఉప్పు వేస్తే. అందుకని ఆ దోశ బ్యాటర్లో అయితే మామూలుగా మనం పట్టి మినపప్పు అవి వేసి ఉంటాం కదా, ఆ దాంట్లో వేయను. ఇంకా ఇది అయితే చట్నీ దగ్గరకు వచ్చేసాను. ఇంకా చట్నీ టమాటాలు ఇవి ఆల్రెడీ మగ్గించడం చల్లగా అయిపోవటం కూడా జరిగింది. అందులో 2 ఎల్లుల్లి కొంచెం సాల్ట్ అనేది వేసి ఇంకా మిక్సీ వేసాను. అది కొంచెం వాటర్ కూడా వేసాను, ఎందుకంటే కొద్దిగా వాటర్ వేస్తే మనకి దోశలోకి అనేది బాగుంటుంది. కొంచెం వెల్లుల్లి కొంచెం బెల్లం కూడా వేసానండి. అదంతా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసాను. ఇంకా తాలింపు కూడా వేయలేదు, ఎందుకంటే తాలింపు ఏం అవసరం లేదు, దోశలే కదా ఎట్లా ఆయిల్ ఉంటుంది కదా అన్నట్టుగా వేసుకుంటే బాగుంటుంది. వేసుకోకపోయినా పర్వాలేదనమాట, అడ్జస్ట్ అయ్యే వాళ్ళకి. ఇంకా దోశలు కూడా వేసాను. దోశలు అయితే చాలా మెత్తగా భలే ఉంటాయండి. చిన్నపిల్లలు తినడానికి అయితే ఈ దోశలు చాలా బాగుంటాయి. అయితే మనకి బొంబాయి రవ్వ అనే కాదు, మనకి గోధుమ రవ్వ ఉంటుంది కదా, అదే మన బన్సీ రవ్వ అంటారు, అదైనా బాగానే ఉంటుంది. సుజీ రవ్వ అయినా బాగానే ఉంటుంది. ఇంకా నేనైతే యాక్చువల్గా గోధుమ రవ్వ వేద్దాం అనుకున్నాను, కాకపోతే అది అందరికి సరిపడే అంత లేదనమాట క్వాంటిటీ, కొంచెం మందులు అన్నట్టు ఇంకా బొంబాయి రవ్వ అయితే వేసాను. అందుకని చూడండి మనకి హోల్స్ పడి మెత్తగా మనకి పుల్లట్లు అంటారు చూడండి, బజార్లో దొరుకుతాయి, అలా ఉంటుందండి. ఇవైతే భలే ఉంటుంది మెత్తగా, చిన్నపిల్లలు తినడానికి ఏం అవసరం లేదు, ఇంకా చట్నీ కూడా అవసరం లే. ఇది కొంచెం తీయగా ఉంటుంది కదా ఈ పిండి, ఇంకా పెరుగు వేస్తాం కాబట్టి కొంచెం తీయగా పుల్లగా అట్లా చాలా బాగుంటుంది అనమాట. ఒట్టియే తినవచ్చు, చట్నీ ఏం అవసరం లే. ఇంకా దోశలు అయితే పిల్లలకి వేసిచ్చానండి, ఇద్దరికి ఒక 3 అలా వేసిచ్చాను. ఇంకా లాస్ట్లో నాకు కూడా వేసుకొని తిన్నాను అనమాట. వేస్తుంటే చాలా అంటే ఎక్కువగా కాలటం కూడా అవసరం లేదు, అంటే మన మామూలు దోశ అంత టైం కూడా పట్టదు, తొందరగా కాలుతాయి. ఇంకా ఎక్కువగా పల్చగా వేసుకోకూడదు అనమాట, కొంచెం మందంగానే ఉండాలి. మరీ పల్చగా వేసుకుంటే ఇవేమంటే గట్టిగా అయిపోతే బాగుండదు అనమాట. అందుకు కొంచెం మందంగా వేసేసి కొంచెం అటు ఇటు కానిచ్చేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా అట్లా చేసేసాను. అదంతా అయిపోయింది. ఇదైతే మళ్ళీ మధ్యాహ్నం అనమాట. మళ్ళీ అంతా క్లీన్ చేసుకొని ఆ ప్లేట్లన్నీ కడిగేసుకొని, అందులో అయితే బోల్డ్ అన్నీ పడ్డాయండి, రొట్టె చేసినవి, దోశ చేసినవి, అవి ఇంకా అవన్నీ కడిగేసి అంతా మళ్ళీ అయ్యే వరకు మధ్యాహ్నం అయినాక వంట చేస్తున్నాను. మధ్యాహ్నం ఎగ్గు బాయిలర్ వేసి అవి బాయిల్ చేసి ఒలిచి పక్కన పెట్టేశాను. పప్పుకు కూడా వేసేసాను, అది కూడా అయింది. పప్పు అయితే తొందరనే అవుతుంది, పప్పు ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఒక 5 నిమిషాలు అంతే. కుక్కర్లో పెట్టేస్తాము, ఆ విజిల్ వచ్చేస్తుంది. ఇంకా ఆ తర్వాత తాలింపు వేసుకోవటమే. ఇంకా పప్పుకు తోడుగా కొంచెం ఎగ్ ఫ్రై చేద్దామని ఎగ్ అయితే ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఎగ్ ఫ్రై కూడా ఏమి ఎక్కువ కష్టపడాల్సిన పనిలే, తొందరగా అయిపోతాను. అందుకని సింపుల్ వంటలు అయితే పెట్టుకున్నాను. ఇంకా పప్పు తాలింపు వేసేసాను. తాలింపు వేసిన తర్వాత కొంచెం ఉడికిస్తే బాగుంటుంది. మా ఇంట్లో మధ్యాహ్నానికి అయితే ప్రతిరోజు దాదాపుగా పప్పు ఉండాల్సిందే, ఏ చట్నీ ఉన్నా ఏ కర్రీ ఉన్నా పప్పు లేనిది మా వాళ్ళకి ఆ రోజు ఎందుకో పప్పు లేకుంటే ఏదో వెల్తీగా ఉంటుంది. అందుకని కొద్దిగా పప్పు అయినా వేయాలి, అందుకే కొద్దిగా పప్పు వేస్తాం, ఎక్కువేం చేయము. ఒక కాఫీ గ్లాస్ ఉంటుంది కదా, కాఫీ గ్లాస్తో 2 గ్లాసులు అయితే వేస్తాను, అది మాకు సరిపోద్ది అనమాట. అంటే ఏమీ లేకుంటే ఇంకొంచెం ఎక్కువగా చేసుకుంటాము. ఇంకా దీనికి కాంబినేషన్కి కొంచెం చట్నీ కానీ, రసం కానీ, సాంబార్ కానీ ఏమైనా కర్రీ ఉందంటే ఆ 2 గ్లాసుల పప్పు సరిపోద్దండి. మళ్ళీ ఈవినింగ్ ఏదైనా కర్రీ చేసుకుంటాము. ఇంక పప్పు అయిన తర్వాత ఎగ్ అయితే 4 భాగాలుగా కట్ చేసి పక్కన పెట్టాను. ఇది కొంచెం వెల్లుల్లి కరివేపాకు వేసేసి మిక్సీ వేసేసి ఇంకా తాలింపు వేద్దామని వెల్లుల్లి కొన్ని తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, కారము, అలాగే ఎండు కరివేపాకు తీసుకున్నాను. అదెలా మెత్తగా మిక్సీ అయ్యేటట్టు పట్టేసాను. ఇంకా ఇవి ఎండు కరివేపాకు కాబట్టి అది ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు, అంటే ఒట్టి కరివేపాకు డైరెక్ట్ వేసేసుకోవచ్చు, మళ్ళీ నూనెలో ఫ్రై అవుతుంది కదా, అందుకని పచ్చి కరివేపాకు అయినా వేసుకోవచ్చు అండి. ఇందులో మసాలా అయినా వేసుకోవచ్చు. ఇంకా మన ఇంట్లో ఆల్ ఇన్ వన్ మసాలా పొడి కానీ, ఏమైనా ధనియాల పొడి కానీ, గరం మసాలా ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు. నేనైతే ఆ మసాలాలు ఏం వేయలేదు, కరివేపాకు, వెల్లుల్లి ఇవి వేసాను. అవి కొంచెం నూనెలో వేడైన తర్వాత ఇవి వేసేసాను. ఈ కరివేపాకు, ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ ఎగ్గుకు పట్టుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. అందుకని సిమ్లో పెట్టి కొద్దిగా అటు ఇటు కలబెడుతూ, అంటే మరీ మనం అంత ఎగ్ అనేది స్మాష్ అయ్యేలా కలబెట్టకుండా కింద నుంచి పైకి, పై నుంచి కిందికి అలా కలబెడుతూ కొంచెం ఒక 3 మినిట్స్ అలా వేపుకుంటే బాగుంటుంది. చల్లారిన తర్వాత కొంచెం ఆ ఫ్లేవర్ అనేది దానికి పట్టుకున్న తర్వాత మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. పప్పులేకి అట్లా సైడ్ డిష్గా తినడానికి బాగుంటుంది, పప్పులేకి కానీ సాంబార్లోకి అట్లా. ఇంకా పప్పు అయిపోయింది, కర్రీ అయిపోయింది, అవన్నీ పక్కన పెట్టేశాను. చిన్న కిచెన్ అయినప్పుడు అన్నీ ఇంకా స్టవ్ పైన ఉంటాయి అన్నమాట. మా అయితే ఎక్కువ స్టవ్ పైనే ఉంటాయి, లేదంటే డిష్ అవుట్ చేస్తానమాట. ఇంకా మధ్యాహ్నం అన్ని వంటలు అయిపోయిన తర్వాత ఇంకా పల్లీలు అయితే నానబెడుతున్నాను. ఈవినింగ్కి పల్లీ చాట్లాగా చేద్దామనేసి ఉడికించడానికి అనమాట ఇవి. అందుకని నానబెడితే మనకి తొందరగా ఉడుకుతాయి. అందుకని కడిగి అవి పక్కన పెట్టేశాను. ఇంక ఇవి అయితే మినపప్పు 2 గ్లాసులు తీసుకున్నాను. ఎందుకు అంటే ఇవి మరుసటి రోజు ఇడ్లీకి అనమాట. ఏమన్నా ఇడ్లీ లాంటివి లేదంటే టిఫిన్కి వెతుక్కోవాలి, అందుకే
ఇడ్లీకి నానబెట్టేస్తున్నాను. కొంచెం మెంతులు వేసేసి అవి కూడా బాగా కడిగేసి ఇంకా నానబెట్టేశాను. అవి అయిపోయినాయి అనమాట మధ్యాహ్నం పనులు అంతవరకు. ఇంకా చేస్తుంటే ఇంట్లో పని ఏదో ఒకటి వస్తానే ఉంటాయి. తర్వాత కొంచెం క్లీనింగు అలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. ఇంకా తర్వాత అన్ని పనులు చేసిన తర్వాత ఇంకా మా వాడు వచ్చాడనమాట, చిన్నోడు ఫస్టే అన్నానికి. ఎందుకు అంటే ఎగ్ ఫ్రై కదా, ఎగ్ ఫ్రై అంటే మా వాడికి భలే ఇష్టం. మా చిన్నబ్బాయికి ఏమంటే నాన్ వెజ్ భలే ఇష్టం అనమాట. అందుకని నాన్ వెజ్ అయిన రోజు ముందే తింటాడు ఫస్టే. అంటే ఇంట్లో వండుతుంటే స్మెల్ తెలిసిపోతుంది కదా, ఎగ్గు కానీ లేదంటే చికెన్ కానీ. అందుకని ఫస్టే వస్తాడు. మిగతా రోజులలో అందరికైనా లాస్ట్ తింటాడు. ఏదైనా పప్పు కానీ ఏదైనా కర్రీ అయినప్పుడు ఇదిగోండి పప్పు కొంచెం ఎగ్ ఫ్రై చేసేసి మా అబ్బాయికి ఇచ్చేసాను. ఇంక ఇది ఈవినింగ్ మళ్ళీ మధ్యలో చాలా పనులు చేశాను. ఇంకా క్లీనింగ్ అలాంటివి చాలా ఉంటాయి కదా, ఇంకా అవన్నీ చూపిస్తూ ఉంటే చాలా లెంత్ అవుతాయి. అది కాక ఇంక ఇంట్లో కొంచెం క్లీన్ కూడా చేసుకున్నాను. ఏమైనా కొంచెం ఒక అర్ధగంట సేపు ఇంట్లో ఏదైనా మనం ఒక టైం అనుకొని ఇదిగో పలానా అది క్లీన్ చేయాలని అలా క్లీన్ చేసుకుంటే ఇల్లు అనేది ఎప్పుడు నీట్గా ఉంటుంది అట్లా అనమాట. కొంచెం క్లీన్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని అట్లా ఇంకా ఈవినింగ్ అనమాట. ఇది పల్లీలు ఉడికించడానికి కుక్కర్లో వేసి కూడా మనం ఎప్పుడైనా పప్పులు కడిగినవన్నీ చెట్లకు పోస్తే కనుక బాగా చెట్లు అనేది అదే మొక్కలకు వేస్తాం కనుక బాగా పెరుగుతాయి అనమాట. నేను ఎక్కువ కూడా పప్పు కడిగిన బియ్యం కడిగిన అలా పోస్తూ ఉంటాను నీళ్ళు. ఇంకా కుక్కర్లో వేసేసి విజిల్ పెట్టేసి ఇంకా హైలో పెట్టేశాను. అప్పటికే మా మామగారు ఇంకా ఏమన్నా పెట్టమ్మా తినడానికి, ఏమన్నా ఉంటే పెట్టమ్మా అంటున్నాడు. ఇంకా సర్లే అని హైలో పెట్టేశాను, తొందరగా అవుతుంది కదా, ఉండు పల్లీలు ఉన్నాయి ఉడికించి పెట్టేస్తానని. అట్లా ఈవినింగ్ కూడా తొందరగా అనమాట. ఇంకా అవి ఉడికిన తర్వాత తీసేసి బొరల గిన్నెలో వేసేసాను. కొంచెమే అంటే ఇలాంటివి ఇంకా ఎక్కువ ఏమి వేయను, ఎందుకంటే మళ్ళీ మిగిలించడం ఎందుకు, అప్పటికప్పుడు కొంచెం అందరికి తినేస్తే సరిపోయేటట్టు అనమాట. మళ్ళీ ఇవి తిని ఊరుకుంటారు, ఇవేం తిని ఊరుకోరు కదా, మళ్ళీ నైట్కి ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ నైట్ చపాతీ మళ్ళీ కర్రీ అనమాట. మళ్ళీ పప్పు అవి సరిపోక మళ్ళీ నైట్కి ఏం చేశానంటే మళ్ళీ చపాతీ వేసి కొంచెం రొట్టె వేసి మళ్ళీ ఉల్లిపాయ చట్నీ వేసేసాను. ఇంక ఇవి పల్లీలు మాత్రం పల్లీ చాట్లాగా కొంచెం ఉల్లిపాయ వేసాను, దానిపైన కొంచెం కారం వేసాను. ఇంకా కొత్తిమీర అలాంటివి ఏం లేవన్నమాట ఇంట్లో. అంటే మనకి చాట్ మసాలా ఉన్నా వేసుకుంటే బాగుంటాయి. చాట్ మసాలా, కొత్తిమీర, ఇంకా టమాటా, ఇంకా కొంచెం పుదీనా, నిమ్మరసం అలాంటివన్నీ వేసుకోవచ్చు. అయితే నేను అవి ఏమి వేయలేదు, ఆనియన్ మాత్రం వేసాను. తర్వాత పసుపు కాదు అదే కారం వేసాను. ఆల్రెడీ ఉప్పు అనేది ఉడికించేటప్పుడు వేసాను, ఇంకా అందుకని వేయలేదనమాట. ఇంకా అందరికీ గిన్నెలలో పెట్టేశాను. ఎవరికి ఇంకా తినమని ఎవరికి వాళ్ళకి గిన్నె ఇచ్చేస్తే తినేస్తారనమాట. ఇంకా తిన్న తర్వాత నేను కూడా తినేసాను. నాకు కూడా పల్లీలు అంటే ఇష్టమే. ఏమైనా ఉడికించేవి అంటే బాగానే ఇష్టంగా తింటాను నేను కూడా. ఆయిల్ కన్నా ఇలాంటివి ఏమైనా గుగ్గులు కానీ, ఇలా శనగ గుగ్గులు కానీ, అలసంద గుగ్గులు కానీ, పెసలు కానీ, పల్లీలు ఇలాంటివి అందుకే డే బై డే మార్చి అట్లా ఏమైనా ఉడికించేది ఎక్కువగా ఇలాంటివి పెడుతూ ఉంటాను నేను కూడా. ఒక్కో రోజు ఒక్కో రకంగా అనమాట. ఈవినింగ్ తర్వాత మల్లెపూలు ఉంటే అవి మాత్రం అల్లుతున్నాం నేను మా అత్తయ్య ఇద్దరం. మా అత్తయ్య ఏమైనా పూలు ఇలాంటివి ఉంటే అందిస్తూ ఉంటుంది, నేను కట్టుకుంటాను అనమాట. లేదంటే అచ్చంగా మా అత్తయ్యకి ఇచ్చేసినా కడుతుంది. కానీ మా అత్తయ్య ఇంకా నేను ఖాళీగానే ఉన్నా కదా, ఇంకొంచెం టైం ఉంది కదా వంట చేయడానికి అన్నట్టుగా ఇంకా నేను కడతాలే అంటే అందిస్తుంది అనమాట. అట్లా కలిసిమెలిసి ఇద్దరం పనులు అయితే చేసుకుంటాము. అట్లా పని మీద పని ఏదో ఒకటి ఇంట్లో పని ఉండనే ఉంటుంది. కాసేపు ఖాళీగా ఉందామన్నా ఉండదు. ఇంకా మనకంటూ మనం కొంచెం టైం ఏదో ఒకటి కేటాయించుకొని ఇదిగో ఈ టైంలో కొంచెం ఈ పని చేయాలి, ఈ టైంలో కొంచెం రెస్ట్ తీసుకోవాలి అన్నట్టుగా. అంతేగాని ఏదో ఒకటండి ఇంట్లో అసలు ఎంత పని ఉంటుందో ఇల్లంతా పని అన్నట్టుగా ఉంటుంది. ఇంకా ఇప్పటికే వ్లాగ్ అనేది లెంతీ అయిందనమాట. అందుకని ఈ వ్లాగ్ని ఇంతటితోనే ఎండ్ చేస్తున్నాను. ఇంకా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, ఉంటాను.